ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే. ఇవి ఏ ఒక్కరిని ఉద్దేశించి రాసినవి కావు. ఈ కథా చిత్రీకరణలో పక్షులు లేదా జంతువులకు ఎలాంటి హాని కలిగించలేదు. హలో, ఎవరు? నమస్తే మేనేజరు, నేను భవానీపురం పెద్దిరాజు మాట్లాడుతున్నా. చెప్పండి. మా ఊరికి నీ స్వాగతం. ఏం లేదు మేనేజరు, మా ఊరు రైతుల్ని నమ్మకండి. మీ బ్యాంక్ లోన్ తీసుకొని ఎగ్గొట్టి తిరగడం అలవాటు వాళ్ళకే. మీ ముందు ఆఫీసర్లు ఏం పీకినారు, ఇప్పుడు మీరేం చేద్దామని. ఉంటా మేనేజరు, త్వరలో కలుద్దాం. హలో సతీష్. సార్ చెప్పండి. ఆ భవానీపురం రైతుల్ని రచ్చబండకు పిలిపించు. ఓకే సార్. ఇదిగో రావణయ్య, పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నాం. ఎంత కష్టపడుతున్నాం గాని ఆ వచ్చేసారి మన కష్టం వింటాడంటావా? బాధపడక వేరన్నా, మళ్ళీ సార్ పంటకి చేతికి రాగానే కట్టేద్దారని చెప్దాం. వాళ్ళు పట్టాలు లాగేసుకుంటామని తెలియక ఎగేసుకుని వచ్చిండారు. చూద్దాం, తెలిసేలా చేద్దాం. దేనికేం తక్కువ లేదు. ఏంటయ్యా రమణయ్య, మీరందరూ లోన్లు కడతలేదని నోటీసులు ఇచ్చి ఎన్ని దినాలైనది? ఇంకెన్ని రోజులు ఆగాలి? అది కాదు సారు, పంట చేతికి వచ్చేటప్పటికి దుకాణంలో రేట్లు పడిపోయి. ఎప్పుడు ఇదే ఏడుపు. ప్రభుత్వం నుంచి వచ్చే లోన్లు తీసుకోవడం తప్ప కట్టేదే లేదు. అది కాదు సారు, ఇదంతా నాకు అనవసరం. ఇదిగో రమణయ్య, మీ పొలం వేలం వేస్తున్నాం. మీ కాళ్ళు పట్టుకుంటాం సారు, ఈ ఒక్క తీరు ఇడిచిపెట్టండి. ఆపండి ఆపండి, ఏం బతుకులరా. అప్పు కట్టడం చేతకాక ఇలా కాళ్ళ మీద పడటం అలవాటు అయిందిరా బాబు మీక. సరే, ఆ బానిస పని చేసి ఎలా కడతారో నేను చూస్తా. కట్టలేదే అనుకో, ఏ ఒక్కడికి చెప్పే పనే లేదు, నేరుగా వేలం వేసుకొని పోతా. ఏంది? మన కష్టం చూసి ఆ నేలమ్మ కూడా అలిగినట్టుందిరా. ఏ పొద్దు చూసినా మనల్ని బానిసగా చూస్తున్నారు తప్ప మనుషులుగా చూస్తలేదయ్యా. అసలు మన బతుకులకి విలువే లేదా అన్న. లక్ష్మి, ఏందయ్యా? ఆ సారు నా భూమి లాగేసుకుంటాడంట. ఉన్నంతకాలం ఆ నేలమ్మనే కదా నమ్ముకుని బతికాం. ఈ రోజు నా భూమి లాగేసుకుంటే నా ప్రాణం ఆగిపోద్ది. ఆ నేలమ్మ మా అమ్మే లక్ష్మి. నా నేల మీద ఎవడు చెయ్యేస్తాడో చూస్తా. ఎంత కష్టమైనా మళ్ళీ నా భూమి నేనే సాగుతా. పొద్దు పొడవక ముందే నగలెత్తినోడమ్మా, చెమట చుక్కతోని నెల తడిపినోడమ్మా, నువ్వు తినే మెట్టుకు వెనుక రైతు ప్రాణం ఉన్నది. నీళ్లు లేక భూమిని చూసి అల్లాడిపోతుండే. ఎందుకురా నీ కాగర్వం?
గదిలో కూర్చుని ఆటలు ఇస్తావు నువ్వు. ఎర్రటి ఎండలో వాడు ఎముక కుళ్ళదీస్తాడు. ఉన్నోడిని నేనంటూ విరవిగిపోతావు నువ్వు. వాడు బురదలో దిగబట్టేరా నీ కడుపు నిండుతోంది. వాడు నగలి పట్టబట్టే నీ ప్రాణం నిలుస్తోంది. అన్నం పెట్టే ఆ దేవుణ్ణి చూసి నువ్వు బానిస అంటావు. ఓ మనిషి, ఓ మనిషి, ఎందుకురా నీకా గర్వం? మెడలు వదిలి నగలి పట్టి భూమి సాగగలవా? కళ్ళు బంగాళాలు కాదురా కడిమోసేటోడు గొప్ప. 1000 కోట్లు ఉన్నా గాని మెతుకు పండించలేవురా నువ్వు. కట్టుకున్నాలి పుస్తెలు అమ్మి నేల సాగుతాడు. నేలమ్మ వైపే దీనంగా చూస్తూ దుఃఖాన్ని మింగుతాడు. నీ కళ్ళకి గంతలు కట్టుకొని ఏ లోకంలో ఉన్నావురా? రైతు కంట నీరు జారిందంటే నేలమ్మ లాడిపోతుందిరా. ఆ రైతు కళ్ళల్లో ఆనందం చూడండి. తను నమ్మిన మట్టి తల్లి ఇచ్చిన కానుక ఆ పచ్చని పంటలో కనిపిస్తుంది. ఆ గర్వం ఉన్న కళ్ళు సైతం రమణయ్య ముందు తల వంచక తప్పలేదు. నన్ను క్షమించు రమణయ్య, మీ కష్టాన్ని ఎగతాళి చేశాను. సారు, మీరు చదువుకున్న వాళ్ళు, పెద్ద ఆఫీసర్లు, కార్లలో తిరుగుతారు. కానీ ఒకటి గుర్తెట్టుకోండి సారు, మీరు తినేది పైసలు కాదు, మేం పండించే మెతుకు. నా నాగలాగితే మీ ఏసీ గదులు ఆకలి మంటలు మొదలవుతాయి సారు. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను సారు, నేను రైతునే. పొద్దు పొడవక ముందే నాగలెత్తినోడమ్మా, చెమట చుక్కతోని నేల తడిపినోడమ్మా. నువ్వు తినే మెతుకు వెనుక రైతు ప్రాణం ఉన్నది. ఓ మనిషి, ఓ మనిషి, ఎందుకురా నీకా గర్వం? మేడలు వదిలి నాగలి పట్టి భూమి సాగగలవా? మనం తింటున్న ప్రతి మెతుకు వెనుక ఒక రైతు కష్టం మాత్రమే కాదు, తన జీవితాన్నే త్యాగం చేసిన ఒక ప్రాణం ఉంది. డబ్బుతో ఏ వస్తువైనా కొనగలవేమో కానీ ఆకలి తీర్చే అన్నాన్ని మాత్రం సృష్టించలేం. కోట్ల సంపద ఉన్నా సరే నాగలి పట్టే చెయ్యలేనిదే మనిషికి మనుగడ లేదు. ఓ మనిషి, ఈ నేలమ్మ సాక్షిగా ఒకటి గుర్తుంచుకో, రైతు ఈ ప్రపంచానికి రాజు కాదు, కానీ రైతు లేనిదే అసలు రాజ్యమే లేదు. ఇట్లు మీ ప్రసాద్.